మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో జరిగిన గంగమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం శివారు ఏటిమోగులో గల మత్స్యనారాయణ గంగమ్మ తల్లి ఆలయంలో కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సముద్రంలో వేట నిషేధ గడువు పూర్తయిన తర్వాత తిరిగి వేటకు వెళ్లే ముందుగా గంగమ్మ తల్లి అనుగ్రహం పొందే కార్యక్రమంలో భాగంగా ఈ పూజలు జాతర చేయడం ఆనవాయితీ వస్తుందని తెలిపారు. సుమారు 3 నెలల పాటు నిలిచిపోయిన చేపల వేట తిరిగి జూన్ 15 సముద్రంలోకి వేటకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల సంక్షేమానికి వారి అభివృద్ధి అనేక పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగా వేట నిషేధ సమయంలోనే మత్స్యకారులకు 20,000 రూపాయల పరిహారం అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, మత్స్యకార నాయకులు బలసాడి రంగారావు, కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగాని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నాటి ధర్మారావు, కోశాధికారి చింతా పేర్రాజు, ఉపాధ్యక్షులు మల్లాడి రాజు, పాలెపు ధర్మారావు, లంకే నూకరాజు, కార్యదర్శులు చెక్క లక్ష్మణరావు, వనమాడి కోయరాజు, పినపోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా ఆ పరికరాలు లేక చాలామంది బోట్ యాటికి వెళ్ళిన తర్వాత సైక్లోన్ అప్పుడు కూడా తెలిసింది కాదు, సైక్లోన్ వెళ్ళిపోయారు. ఆ బోటు అక్కడ మునిగిపోవడం, చనిపోవడం ఇవన్నీ జరిగింది. అదే కమ్యూనికేషన్ ఉంటే తుఫాను వస్తుందని ముందుగా తెలిసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మన రాష్ట్రంలో తీసుకురాలేదు. ఎవరు వచ్చినప్పుడు తీసుకొచ్చారంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ టెక్నాలజీ తీసుకొచ్చి బోట్లందరూ కూడా 90% సబ్సిడీ మీద సామాన్లు ఇచ్చారండి. మైక్రోసాఫ్ట్ కానీ, జీపీఎస్ కానీ, వైర్లెస్ సెట్లు కానీ అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా నిన్న కాకుండా డాట్ మెషిన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీగా. ఇది ఆ బోట్లో పెట్టుకుంటే టెక్నాలజీ అంతా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ టెక్నాలజీని ఉపయోగించుకున్నారో ప్రమాదం నుంచి తప్పించుకుని రావడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈ రోజున 2 నెలలు యాడ్లు కట్టేసిన తర్వాత, బోట్లు కట్టేసిన తర్వాత గతంలో 4,000 ఇచ్చారు, అది 10,000 అయింది. ఆ 10,000 కూడా సరిపోతుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వంలో 20,000 చేయడం జరిగింది. 20,000 ఇచ్చారు ఈ రోజున. 20,000 ఇవ్వడం కాదు, గతంలో వలలు కూడా ఇచ్చామండి. గత 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం వలలు కూడా ఇచ్చాము. గత 5 సంవత్సరం వలలు కానీ ఏం కూడా ఇవ్వలేకపోయారు. నేను ఏమన్నానంటే ఈ ఇన్లాండ్ ఫిషర్మెన్కి అంటే సముద్రం మీద ఆధారపడి బతుకోవాలి కానీ, చెరువుల మీద ఆధారపడి బతుకోవాలి కానీ మెరైన్ ఫిషర్మెన్కి అవగాహన లేదు కదా ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి అవగాహన ఉంది, చంద్రబాబుకి అవగాహన ఉంది. అవగాహన ఈ రోజున అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారండి. కొండబాబు గారు 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఇన్లాండ్ ఫిషర్మెన్కి అందరూ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రి 11 గంటలు కూడా సత్యచంద్ర గారు ఉండేవాడు కలెక్టర్ అప్పుడు. ఆ రోజుల్లో వాళ్ళకి ఏ విధంగా వచ్చినా సరే ఇన్లాండ్ చెరువులకి పంచాయతీ చెరువులు ఆక్షన్ వేస్తుంటే ఆక్షన్ వేయకుండా ఆఫ్ చేయడం, అదేవిధంగా ఇరిగేషన్ చెరువులు కానీ, మున్సిపాలిటీ చెరువులు కానీ ఏవైతే గవర్నమెంట్ వాళ్ళ జీవనోపాధి పెరగాలనే ఉద్దేశంతో ఏదైతే 10% నార్మల్ రెంట్కి ఇచ్చి ఆ విధంగా ప్రభుత్వం చేయడం జరిగింది. దాని వల్ల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 217 జీవో ఇచ్చి మత్స్యకారులని కొట్టాలనే ఉద్దేశం దళారీ వ్యవస్థను తీసుకురావాలని 217 జీవోలు తీసుకురావడం జరిగింది. దాని మీద మన గౌరవ శాసనసభ్యులు కొండబాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర జేఏసీ కమిటీ ఒకటి వేసి తీవ్రంగా అన్ని జిల్లాలు పర్యటన చేసి తిరుపతిలో, కర్నూలు, అనంతపురం, వైజాగ్, శ్రీకాకుళం అన్ని జిల్లాలు తిరిగి ఆ జీవోని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే రద్దు చేస్తానని చెప్పడం, దాని వెంటనే 217 గవర్నమెంట్ వచ్చిన వెంటనే జీవోని రద్దు చేయడం, అదేవిధంగా ఎవరైతే ఆ యొక్క ఇన్లాండ్ ఫిషర్మెన్ అన్నారు వాళ్ళకి చేసే సహకారాలన్నీ వాళ్ళకి అందించడం, అదేవిధంగా మెరైన్ ఫిషర్మెన్ ఉన్నారు వాళ్ళు కూడా ఏ విధమైన సహకారాలు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తే గత 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన కూడా ఇవ్వలేదు. ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసి ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద డీప్ సీ ఫిషింగ్ ఎస్ఎల్స్ కానివ్వండి, వల్ల అవ్వనివ్వండి, బోట్లో అవ్వనివ్వండి,
ఇంజిన్లో ఉన్నవ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది సార్. మోటార్ సైకిల్లో ఉన్నవ్వండి, అదే 5 లక్షల రూపాయలు యూనిట్ బోట్లో ఉన్నవ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మరి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక వారం రోజుల్లో బడ్జెట్ డెలిగేషన్ అయ్యి ప్రతి కాన్సెన్స్ కూడా ఎన్ని ఇవ్వాలి ఏంటన్నీ కూడా ప్రభుత్వం తయారు చేశారు సార్. అవన్నీ కూడా 4 వీలర్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది సార్. ఇంకోటి ఏంటంటే మేము కోరేది ఏంటంటే ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది సార్. తమరు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మన గవర్నమెంట్ శాసనసభ్యులు. మధ్యకాలం బోట్ ఇన్సూరెన్స్ లేదు, మరి అటువంటిది ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆ యొక్క ఇన్సూరెన్స్ ప్రభుత్వం కూడా కట్టే విధంగా ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. దానికి ఆర్డర్ వచ్చాయి. నిన్నే వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నారు. 2% మీద ఇదివరకు 3.5-4% ఉండేది. 2% మీద ఇచ్చి మహిళలకు అయితే 60% రాయితీ, అదే మగవాళ్ళపైన ఉంటే 40% రాయితీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్సంటేజ్ ఇచ్చి ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో